అప్పట్లో పట్టాభి కాంగ్రెస్ అధ్యక్షుడు దేశాన్ని భాషా ప్రయుక్తంగా విభజించరాదని జేవీపీ కమిటీ తీర్మానించింది. ఈ కమిటీలోని సభ్యుల్లో పట్టాభి తప్ప మిగతా ఇద్దరికి భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణం ఇష్టం లేదు. అయితే మద్రాసును కోరకుండా ఉంటే ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించవచ్చని 1949లో జేవీపీ కమిటీ సిఫార్సు చేసింది. ఈ నివేదికను వ్యతిరేకిస్తూ ఆంధ్ర ప్రాంతంలో నిరసనలు రేగాయి. ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఉంటుంది. తాల్ కమిషన్ భారత ప్రభుత్వంచే నియమించబడింది. సరియైన సబైన నిర్ణయాలు తీసుకుని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేయడానికి నియమించబడింది. అన్ని కోణాల్లో పరిశీలించిన తాల్ కమిషన్ మద్రాసు నగరాన్ని సి క్లాస్ స్టేట్ గా ఆంధ్రులకు తమిళులకు ఉమ్మడి రాష్ట్రంగా ఉంచాలని కమిషన్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటే మద్రాసు నగరాన్ని సి క్లాస్ స్టేట్ గా ఆంధ్రులకు తమిళులకు ఉమ్మడి రాష్ట్రంగా ఉంచాలని కమిషన్ రికమెండ్ చేసింది. జవహర్లాల్ ఉద్దేశం వేరుగా ఉంది. తాల్ కమిషన్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటే మద్రాసు నగరం విషయంలో తన సన్నిహితుడు రాజాజీ అభిష్టానానికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఆయనకు కష్టం కలుగుతుంది. అందుచేత రాజకీయం చేసి కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ చేత కమిటీని వేయించారు. అదే జేవీపీ కమిటీ. ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయం. ఇది ప్రభుత్వం నియమించిన కమిటీ కాదు. ఈ కమిటీకి కర్త కర్మ క్రియ కూడా నెహ్రూయే. వెనుక నుండి ఆడించే శక్తి వేరు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం మద్రాసు నగరంపై ఆంధ్రుల హక్కులు వదులుకోవాలి, అప్పుడే ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం జరుగుతుంది అని నివేదిక ఇచ్చింది జేవీపీ కమిటీ. జేవీపీ కమిటీ సిఫార్సులు ఆంధ్రలో తిరస్కరించారు. తాల్ కమిటీ సూచనే మద్రాసు నగరం విషయంలో ఆమోదనీయమని పునరుద్ఘాటించారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రుల విన్నపాలను పెడచెవిన పెట్టింది. కేంద్ర ప్రభుత్వం జేవీపీ నివేదికను ఆమోదించి రాష్ట్ర విభజనకు చర్యలు తీసుకోమని మద్రాసు ప్రభుత్వానికి ఆదేశించింది. మద్రాసు ప్రభుత్వం విభజన కార్యక్రమాలు పరిశీలించడానికి ఒక కమిటీని నియమించింది. అందులో ఆంధ్ర నుంచి కళా వెంకటరావు గారు, బెజవాడ గోపాల్ రెడ్డి, నీలం సంజయ్ రెడ్డి, టంటూరి ప్రకాశం పంతులు గారు, తమిళనాడు నుండి పిఎస్ కుమారస్వామి రాజా, ఎం భక్తవత్సలం, టిటి కృష్ణమాచారి, టి మాధవ మేనన్ కమిటీలో సభ్యులు. మద్రాసు నగరం మినహాయించి ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి టంటూరి ప్రకాశం ఒప్పుకోలేదు. ఆ ప్రకారం నివేదికలో తన అసమ్మతి నోటు కూడా రాశారు. కమిటీ తన నివేదిక ప్రకాశం గారి అసమ్మతి నోటుతో సహా కేంద్ర ప్రభుత్వానికి 1951 జనవరిలో పంపింది. సభ్యులలో కలిగిన అభిప్రాయ భేదాలు వలనైతేనే మద్రాసు నగరం విషయంలో ప్రకాశం గారు లేవనెత్తిన అసమ్మతి వలనైతేనేమి కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికను మరికొంతకాలం మూలం ఉంచింది. 1950 జనవరి 16న స్వతంత్ర భారత రిపబ్లిక్ అయ్యింది భారతదేశం. అప్పుడే ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కూడా జరుగుతుందని ఆంధ్రులు ఆశించారు. కానీ మద్రాసు నగరం విషయం ఏకాభిప్రాయం కుదరలేదన్న నెపంతో చర్య తీసుకోలేదు. స్వామి సీతారాం గారి గురించి 1951లో ఆంధ్ర మహాసభకు గాడిచర్ల సర్వోత్తమరావు అధ్యక్షుడయ్యి ఆంధ్ర రాష్ట్ర ఆందోళన ఉధృతం చేశారు. ఆంధ్రదేశమంతా నిరాశ నిస్పృహలకు లోనయ్యి ఉద్రిక్త పరిస్థితిలో ఉంది. అట్టి పరిస్థితిలో 1951 ఆగస్టు 16న స్వామి సీతారాం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రుల కోరికను ఆమోదించి ప్రత్యేక రాష్ట్రం నిర్మించాలని కోరుతూ గుంటూరులో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. పిల్లలు ఆ స్వామి సీతారాం ఎవరని ఆలోచిస్తున్నారా కదూ? ఈయన అసలు పేరు గొల్లపూడి సీతారాం శాస్త్రి. గాంధీ గారికి ప్రియ శిష్యుడు. గాంధీ గారి నిర్మాణ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించి ఆచరణలో పెట్టడానికి గుంటూరు సమీపంలో ఈయన వినయాశ్రయాన్ని స్థాపించి ఎంతో కృషి చేశారు. ఆశ్రమ జీవితాన్ని స్వీకరించి తన పేరును స్వామి సీతారాంగా మార్చుకున్నారు. సీతారాం గారి నిరాహార దీక్ష 38 రోజులు సాగింది. ప్రభుత్వం నుండి ఎట్టి స్పందన రాలేదు. అప్పుడు వినోబా భావే తాను నెహ్రూతో మాట్లాడి ఆంధ్ర రాష్ట్ర సమస్యను పరిష్కరిస్తానని మాట ఇచ్చి సీతారాం చేత దీక్షను విరమింపజేశారు. స్వామి సీతారాం నిరాహార దీక్ష విరమణ ఆంధ్రుల వెనుకడుగుగా భావించింది కేంద్రం. ఆంధ్రులను లోకు చేసింది. ఆంధ్రులు అపహాస్యాల పాలయ్యారు. కాంగ్రెస్ తమను మోసం చేస్తున్నదని ఆంధ్ర ప్రజలకు అర్థమైంది. 1952లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఎలక్షన్లో ఆంధ్ర ప్రజలు తమ నిరసన కాంగ్రెస్ పార్టీకి తద్వారా కేంద్రానికి రుచి చూపించారు. 140 శాసనసభ స్థానాలకు గాను 40 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి దక్కాయి. జనరల్ ఎలక్షన్లు పూర్తయ్యాయి. తుషార్ చటర్జీ భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా దేశాన్ని విడదీయమని కోరుతూ రాజ్యసభలో తీర్మానం ప్రతిపాదించారు. పైడా వెంకటనారాయణ, పుచ్చలపల్లి సుందరయ్యలు వివాదం లేని ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానం ప్రతిపాదించారు. ఇటువంటి తీర్మానాన్ని మద్రాసు అసెంబ్లీలో తెన్నేటి విశ్వనాథం గారు, వావిలాల గోపాలకృష్ణ గారు ప్రతిపాదించారు. ఇంతమంది మహానుభావులు ఇన్ని సంవత్సరాలు ఇంతలా కృషి చేసిన ఆంధ్ర ప్రజల మనోవాంఛ స్వంత రాష్ట్రం ఏర్పాటు నెరవేరలేదు. తొదకు ఒక మహాపురుషుని ఆత్మ బలిదానం వల్ల 1953వ సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. ఆంధ్రుల చిరకాల స్వప్నం సఫలీకృతమైంది. ఆ మహాపురుషుడే పొట్టి శ్రీరాములు గారు. ఆ మహాపురుషుని జీవిత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన సోనియా గాంధీ మేడం గారికి మరియు మన కేసీఆర్ గారికి. పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర. పొట్టి శ్రీరాములు గారి జీవితం, వివిధ సంఘటనలు. జననం, బాల్యం. మనుషులు పుడతారు, కొంతకాలం జీవిస్తారు, తదుపరి మరణిస్తారు. ఇది ప్రతి మానవుని విషయంలోనూ నిరంతరం జరుగుతున్న మార్పులేని సత్యం. ఇలా పుట్టిన మానవుడు తన జీవిత కాలంలో తన తోటి మానవుల అభివృద్ధికి, జీవనానికి, తద్వారా సమాజాభివృద్ధికి ఎంతో కొంత పాటుపడాలి.
మంచి చేయాలి. అలా అతను చేసిన మంచి పనుల వలన, త్యాగాల వలన అతను మరణించిన తర్వాత కూడా అతని పేరు చిరస్థాయిగా లోకంలో నిలిచి ఉంటుంది. భౌతికంగా తాను మన మధ్య లేకపోయినా తాను సాధించిన విజయాల వల్ల, చేసిన త్యాగాల వల్ల కలకాలం జీవించే ఉంటారు. వారు అమరజీవులు. అట్టి అమరజీవుల లెక్కకు వచ్చిన వారే మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన అమూల్య ప్రాణాలను తృణప్రాయంగా త్యాగమనర్చిన ధన్యజీవి. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి ఉన్నంత చరిత్ర ఆంధ్ర రాష్ట్ర సాధన ఉద్యమానికి కూడా ఉన్నది. భారతదేశ స్వాతంత్ర సాధనలో ఎన్ని విధాల అవస్థలు పడ్డారో, బాధలు పడ్డారో, త్యాగాలు చేశారో, అన్ని అవస్థలు, అన్ని బాధలు, అన్ని త్యాగాలు ఆంధ్రులు చేస్తే గాని ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కాలేదు. ఏ భాష రాష్ట్ర నిర్మాణానికి ఇంతటి చరిత్ర లేదు. తుదకు ఒక మహనీయుడు తన ప్రాణాలని త్యాగం చేస్తే గాని ఆంధ్ర రాష్ట్రం లభించలేదు. ఆ మహనీయుడే పొట్టి శ్రీరాములు గారు. వైశ్య కులస్తులైన పొట్టి గొరయ్య, మహాలక్ష్మమ్మ పుణ్య దంపతులకు 1901 మార్చి 16వ తేదీన శ్రీరాములు గారు జన్మించారు. ఈయన పూర్వీకులు ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పడమటిపల్లి అనే కుగ్రామంలో ఉండేవారు. జీవనోపాధి కోసం తమిళనాడులోని పొన్నేరు సమీపాన గల న్యాయపాలెం వలసపోయారు. అచ్చట కూడా కుటుంబం జరుగుబాటు కాక మద్రాస్ మహానగరం చేరుకున్నారు. ఆ మహానగరంలో జార్జి టౌన్ అన్నా పిళ్ళై వీధి 163 ఇంటిలో నివాసం ఏర్పరచుకుని కొద్దిపాటి వ్యాపారంతో జీవయాత్ర సాగిస్తుండేవారు. ఇచ్చడే శ్రీరాములు గారు జన్మించారు. చిన్నతనం నుండి శ్రీరాములు గారికి తల్లి మహాలక్ష్మమ్మ అంటే అమితమైన ప్రేమ, భక్తి. పేదరికం వల్ల శ్రీరాములు తల్లి జీవితంలో ఎన్నో కష్టాలు పడింది. పేరంటాళ్లకు వెళ్లి అందరికీ పనులలో సాయం చేసేది. పరాయి ఇళ్లలో వడ్లు దంచింది. పప్పులు తిరగళ్లతో ఇసిరింది. ఎంతో కష్టపడి కొడుకును పెంచింది. శ్రీరాముల వ్యక్తిత్వం తీర్చిదిద్దింది. శ్రీరాములకు 5వ ఏట విద్యాభ్యాసం జరిగింది. ప్రాథమిక విద్య సమయానికే భాగవతంలోని పద్యాలు, బాలరామాయణంలోని శ్లోకాలు స్పష్టంగా చెప్పేవారు. కాలేజీలో చదువుతుండగా స్వాతంత్ర ఉద్యమం ఊపందుకుంది. ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. ఆ పనిలో నిబిడీకృతమై ఉన్న స్వాతంత్ర్యకాంక్ష బహిర్గతమైంది. ఆ దశలో చదువు మాని ఉద్యమంలో చేరాలని నిశ్చయించుకున్నారు. కానీ చదువు పూర్తి అయ్యాక చేరవచ్చని పెద్దలు, శ్రేయాభిలాషులు ఆయనకు నచ్చజెప్పారు. శానిటరీ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేశారు. వివాహం. శ్రీరాములు గారు సామాన్యమైన ఎత్తులో బలిష్టంగా ఉండేవారు. చామన ఛాయ రంగులో ఆరోగ్యంగా ఉండేవారు. లోతు కళ్ళు గాని దృష్టి తీక్షణంగా ఉండేది. 1922లో శ్రీరాములు గారికి వివాహం జరిగింది. మేనమామ గుడిపూడి నర్సయ్య శెట్టి కుమార్తె లక్ష్మమ్మతో వివాహం జరిగింది. వరుడి పేరు శ్రీరాములు అవడం వల్ల వధువు లక్ష్మమ్మ పేరును పెళ్లిలో సీతమ్మగా మార్చారు పెద్దలు. పేర్లకు సరిపోయినట్లుగా వారి దాంపత్యం అన్యోన్యంగా సాగింది. ఒక కుమారుడు కలిగాడు. కానీ దురదృష్టం, ఆ కుర్రవాడు 5వ రోజునే తల్లిదండ్రులను దుఃఖసాగరంలో ముంచి మరణించాడు. ఒంటరితనం. 1925లో శ్రీరాములు గారికి జీడిపి రైల్వే శాఖలో ఉద్యోగం వచ్చింది. బొంబాయిలో ఉద్యోగం, నెలకు 250 రూపాయల జీతం. భార్యను తీసుకుని బొంబాయి వెళ్లారు. అప్పటికే తండ్రి చనిపోయారు. కొత్త కాపురం సాగుతుంది. కానీ దురదృష్టం శ్రీరాములను వెంటాడుతూనే ఉంది. ఎన్నో కష్టాలు పడి తన ఉన్నతికి పాటుపడిన తల్లి మహాలక్ష్మమ్మ 1929లో మరణించింది. కొద్ది రోజుల్లో భార్య కూడా క్షయవ్యాధితో చనిపోయింది. 25 సంవత్సరాల వయసుకే తండ్రిని, తల్లిని, భార్యను, పుట్టిన పసికందు దూరమై ఒంటరి వాడయ్యాడు శ్రీరాములు గారు. తన ఒంటరితనానికి చింతిస్తూ కూర్చోలేదు. ఐహిక సుఖాలను విడిచిపెట్టి శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలని తలంచారు. అంటరాని వారి ఆక్రమణలు విన్నారు. అది 1930 సంవత్సరం. బాపూజీ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు. బాపూజీ పూరించిన స్వాతంత్ర శంఖారావం శ్రీరాముల్లో నిద్రాణమై ఉన్న దేశ సేవను మేల్కొల్పింది. తన ఒంటరితనం దేశ సేవ చేయడానికి భగవంతుడు ప్రసాదించిన అవకాశంగా భావించారు. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశారు. స్వాతంత్ర పోరాటంలో చేరారు. గాంధీజీ ఆశీస్సుల కోసం సబర్మతి ఆశ్రమానికి పయనమయ్యారు. గాంధీజీ ఆశయాలు ఆయనకు బాగా వంటపట్టినవి. గాంధీ గారు స్థాపించిన గుజరాత్లోని సబర్మతి ఆశ్రమంలో 6 సంవత్సరాలు ఉన్నారు. ఈ 6 సంవత్సరాల్లో ఆయన 2వ గాంధీ వలె ఆశ్రమ నియమాలు పాటిస్తూ ఆయన నిరాడంబర జీవితాన్ని చూచిన గాంధీ తన్మయుడై, నీలాంటి సత్యాగ్రహులు మరి 11 మంది దొరికితే స్వరాజ్యాన్ని 1 సంవత్సరంలో తేగలను అన్నారట. ఈ నిస్వార్థ జీవి నమ్మకాలు, ఆచరణలు అలాంటివి. ఆ తర్వాత ఈయన దేశ స్వాతంత్ర్యం కోసం అనేక సార్లు జైలుకు వెళ్లారు. గాంధీజీ ప్రారంభించిన ప్రతి ఉద్యమంలో పాల్గొన్నారు. ఎప్పుడు జైలు బయట ఉంటే గాంధీ గారు ప్రవేశపెట్టిన నిర్మాణ కార్యక్రమంలోనే ఉండేవారు. 1938లో వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్న తర్వాత రాజకోటలో 1.5 సంవత్సరాల నుండి అక్కడ ప్రజలకు సేవ చేశారు. ఆ తర్వాత గుజరాత్లోని గ్రామ సేవాశ్రమ జీవి సంఘంలో 2.5 సంవత్సరాలు సేవ చేసి ఆంధ్రభూమికి తిరిగి వచ్చారు. 4 సంవత్సరాలు కొమరవోలులోని గాంధీ ఆశ్రమంలో పనిచేస్తూ 1942 ఆగస్టులో ప్రారంభమైన ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లి వచ్చారు.
1943లో స్వస్థలమైన నెల్లూరుకు వెళ్లి రాట్న ప్రచారం చేశారు. ఆ తర్వాత హరిజనోద్ధరణ కార్యక్రమంలో దిగి పల్లె పల్లె తిరిగి వారిని సాటి మానవుల వలె చూడమని, దేవాలయ ప్రవేశం కల్పించమని ప్రచారం చేశారు. శ్రీరాములు గారు గాంధీజీని, ఆయన ఆశయాలను ఎంతగా నమ్మి వాటికి అంకితమైనాడంటే కాళ్లకు చెప్పులు, పైన గొడుగు లేకుండా కట్టుకున్న పంచె, పైన తువ్వాలతో ఊరూరా తిరిగి కాంగ్రెస్ ప్రచారం, హరిజన సేవ చేస్తుండేవారు. ఒక్కోసారి హరిజనులు దేవాలయానికి రానివ్వండి అని ఓ అట్ట మీద వ్రాసి ఆ అట్టను మెడకు తగిలించుకొని గ్రామాలు వెళ్లేవారు. ఆ మహానుభావుడు అంతగా వాటిని నమ్మి ఆ విధంగా ప్రచారం చేశారు. అది చూసిన ప్రజలు శ్రీరాములు గారిని ఎగతాళి చేస్తుండేవారు. ఆఖరకు హరిజనులు కూడా నవ్వేవారు. అవేవి ఆయన లెక్క పెట్టేవారు కాదు. తాను నమ్మినది తాను చేస్తున్నారు అంతే. శ్రీరాములు గారు అంతటితో ఆగలేదు. చరిత్ర ప్రసిద్ధి చెందిన నెల్లూరు రంగనాయకుల స్వామి గుడిలో హరిజనులను దేవాలయ ప్రవేశం చేయించాలని ప్రాయప్రవేశం చేసి విజయాన్ని పొందారు. అంతటి నిరాడంబరత, కార్యదక్షత, నిస్వార్థత, నిశ్చలత ఎంతమందిలో ఉన్నది, అసలు ఎవరికి ఉన్నది? ఆనాటి నాయకులు అంతటి నిస్వార్థులు, నిష్కల్మషులు, అంతటి కార్యవాదులు. కాబట్టే ఏ యుద్ధం లేకుండా బ్రిటిష్ వారి నుండి స్వరాజ్యాన్ని లాక్కోగలిగారు. అందుకు పూర్తి బలమైన వారు నేటి రాజకీయాల్లో ఉండి ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారు. వయోజన ఓటింగ్ తెచ్చిపెట్టిన ఫలితం ఇది. 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. గాంధీ గారు కాంగ్రెస్ ను రద్దు చేయమన్నారు. కారణం అప్పటికే స్వార్థపరులు, సంకుచితులు ఆ పార్టీలో ప్రవేశించారు. అయితే అది జరగలేదు. తనకు ఇక రాజకీయాలతో ప్రమేయం లేదనుకుని కేంద్ర నాయకత్వం శ్రీ నెహ్రూకు ఒప్పగించి సర్వోదయ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆయనతో పాటే వినోబా భావే, పొట్టి శ్రీరాములు గారు మొదలైన మహనీయులు పదవులు ఆశించగా ఆ ఉద్యమంలో చేరి సర్వోదయ సిద్ధాంతాలను ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ ప్రచారకులు నెలకు 150 రూపాయల దాకా వారి ఖర్చుల కింద వాడుకోవచ్చని గాంధీ గారు చెప్పారు. అయినా శ్రీరాములు గారు మాత్రం ఏ నెలలోనూ 30 రూపాయలు 50 రూపాయల మధ్య వాడుకునేవాడే కానీ 50 రూపాయలు దాటి ఎప్పుడూ తీసుకోలేదు. ఇలా ఉండగా భాషా ప్రయత్నంగా రాష్ట్రాలు ఏర్పడాలని కొండా వెంకటప్పయ్య పంతులు గారి నుండి ఆంధ్రదేశంలో కొందరు మహనీయులు ఆందోళన చేయడం ప్రారంభించారు. కారణం తెలుగు నగరాలైన బళ్ళారి, మద్రాస్, తంజావూరు, కంచి, బరంపురం, పర్లాకిమిడి, కోలార్, చింతామణి, తిరుత్తణి మొదలైన పట్టణాలు మైసూరు, తమిళనాడు, ఉత్తర రాష్ట్రాల్లోకి పోయినవి. మన తెలుగు నాయకుల అసమర్థత, వీరిలో వీరికి ఉన్నటువంటి అనైక్యత, ఒకరిని మించి మరొకరిలో పెరిగిన పదవీకాంక్ష, స్వార్థం, వ్యామోహం కారణంగా తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర అవతరణ ముఖ్యమని భావించారు కొందరు. వారిలో అగ్రగణ్యులు పొట్టి శ్రీరాములు గారు. స్వామి సీతారాం, శ్రీ సీతారాం అనేక సార్లు ప్రవేశాలు ప్రారంభించడం, ఎవరో పదవుల్లో ఉన్న నాయకులు వచ్చి వారిని విరమింపజేయడం చేస్తున్నారు. శ్రీరాములు గారు ఇలా కాదని ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. మద్రాసు నగరంలో చారిత్రాత్మకమైన 19వ తారీఖు 10వ నెల 1952న ప్రారంభించిన ప్రాయోపవేశం 58 రోజులు గడిచాక 15వ తారీఖు 12వ నెల 1952 రాత్రి శ్రీరాములు గారి మరణంతో ముగిసింది. జాతి కోసం, దేశం కోసం, సాటి మానవుల కోసం సర్వం త్యజించి ఇంతటి త్యాగం చేసిన మహాపురుషులు చరిత్రలోనే ఏ కొద్ది మందో ఉంటారు. అట్టి వారిలో ఈ మహనీయుడు ఒకరు. అందుకే ఈ మహానుభావుని ఆంధ్ర దదీచి అంటారు. దేవతలను రక్షించేందుకు దుష్టులైన రాక్షసుల సంహారం కోసం ప్రాణత్యాగం చేసి తన వెన్నెముకని ఇంద్రునికి వజ్రాయుధం ఇచ్చిన మహర్షి దదీచి తరువాత తన రాష్ట్ర ప్రజల కోసం ఇంతటి త్యాగం చేసిన మహాపురుషుడు మన పొట్టి శ్రీరాములు గారు ఒక్కరే. అందుకే ఆ మహాపురుషుని జ్ఞాపకార్థం ఆయన విగ్రహాలు ఊరూరా పెట్టే నివాళులు అర్పిస్తున్నారు ఆంధ్ర ప్రజలు. ఇంతటి త్యాగమై గాంధీజీ లాగే వైశ్య కులంలో పుట్టారు. స్వాతంత్రం వచ్చిన 50 ఏళ్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పటికి ఈయన సేవలు గుర్తించి హైదరాబాద్ లో తెలుగు విశ్వవిద్యాలయానికి ఈయన పేరు పెట్టారు. ప్రియమైన నాయకులకు ఒక గుండె పగిలిన తెలుగు బిడ్డ విన్నపం. మీకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందా? మీరు ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తారా? అయితే రాష్ట్రాన్ని విభజించే ముందు హైదరాబాద్ లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపించండి. ఆ తర్వాతే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోండి. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ లాభపడిన ప్రాంతం తెలంగాణ ప్రాంతమా, కోస్తా ప్రాంతమా, రాయలసీమ ప్రాంతమా? ఏ ప్రాంతమో అధికారికంగా గణాంకాలతో సహా ప్రకటించిన తర్వాత మాత్రమే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోండి. ఐటీ కంపెనీలు, కెమికల్ పరిశ్రమలు, ఇంజనీరింగ్ పరిశ్రమలు, సెంట్రల్ యూనివర్సిటీలు, హైటెక్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఎంఎంటీ, రైల్వే వ్యవస్థ, డిఆర్డిఓ లాంటి కేంద్ర సంస్థలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో లక్షల కోట్ల ఖరీదు చేసే సంస్థలన్నీ హైదరాబాద్ లోనే ఉన్న సంగతి మీకు తెలియదా? మరి ఇప్పుడు రాష్ట్రాన్ని విభజించి హైదరాబాద్ ను తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేస్తే ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్న లక్షల మంది మా బిడ్డల పరిస్థితి ఏమిటి? వారి భవిష్యత్తు ఏం కావాలి? అదేమంటే మీకు రాజధాని ఇస్తాం కదా, మీరు దాన్ని నిర్మించుకోండి అంటారు. హైదరాబాద్ అది లాంటి పట్టణాన్ని నిర్మించుకోవాలంటే ఎన్ని లక్షల కోట్లు కావాలి? అయితే ఒక పని చేయండి, ముందుగానే నిపుణుల చేత హైదరాబాద్ విలువ కట్టించండి. ఆ వచ్చిన విలువకు తగిన ధనంతో మీరే రాజధాని నిర్మించి ఇవ్వండి. హైదరాబాద్ లాంటి మరో నగరాన్ని నిర్మించిన తర్వాత మాత్రమే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే 3 తరాలుగా మా
తాతలు తండ్రులు మేము ట్యాక్స్ రూపంలో కట్టిన ప్రతి రూపాయిలో ₹1 హైదరాబాద్ అభివృద్ధికి ఖర్చు పెట్టడం జరిగింది. అంటే హైదరాబాద్ లో ఉన్న ప్రతి కట్టడం, ప్రతి ఆఫీసు, ప్రతి సంస్థ, ప్రతి పరిశ్రమ, ప్రతి ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉపయోగించినది నీరు కాదు, తెలుగు ప్రజల స్వేదం. మేము చెమట వచ్చి సంపాదించిన ప్రతి రూపాయిలో ₹1 ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి ఉపయోగించడం జరిగిందని నేను ముందుగానే చెప్పాను. మా చెమట, రక్త మాంసాలతో నిర్మించబడిన హైదరాబాద్ను అంత తేలిగ్గా వదులుకుంటామని, మా పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంటే చూస్తూ ఊరుకుంటామని ఎలా అనుకుంటున్నారు? హైదరాబాద్తో మాకున్న మానసిక సంబంధాన్ని తెంచుకోవడం విడాకులు తీసుకున్నంత తేలిక కాదు. పిచ్చి మొక్కలు కూడా మొలవని బండరాలతో నిండిన పనికిరాని హైదరాబాద్ పరిసర ప్రాంతాల పొలాల ఖరీదు ఎకరం 10,000 నుండి 10 కోట్లకు తీసుకువెళ్లడంలో మా పాత్ర లేదా? అలాంటి పనికిరాని భూములను కోట్ల రూపాయలకు అమ్ముకొని లాభపడింది ఎవరు? సీమాంధ్రుల లేక తెలంగాణ ప్రజల? సమైక్య రాష్ట్రం లాభపడింది ఎవరు? ఎవరు చెప్పగలరు ఈ ప్రశ్నకు సమాధానం? హైదరాబాద్ మాది అనుకోకుంటే మేమంతా హైదరాబాద్ వెళ్లేవాళ్ళమా? మేము వెళ్లకుంటే హైదరాబాద్ ఈ రోజు ఈ స్థితిలో ఉండేదా? ముఖ్యమంత్రులందరూ సీమాంధ్ర వారే అయినా పరిశ్రమ స్థాపన, అభివృద్ధి అంతా హైదరాబాద్ లో ఎందుకు కేంద్రీకృతం అయ్యింది? మా ప్రాంతాలను అభివృద్ధి చేసుకోలేక, మా ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించుకోలేక. ఎందుకు? హైదరాబాద్ మనది అనుకున్నాం కాబట్టి. అలాంటిది ఈ రోజు హైదరాబాద్ మీది కాదు పొమ్మని ఒక్క మాట అంటే సరిపోతుందా? 1963లో ప్రారంభమైన శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం 1984లో పూర్తయింది. అంటే ఒక ప్రాజెక్టు నిర్మాణమే 21 ఏళ్లు తీసుకుంటే, హైదరాబాద్ లాంటి రాజధాని నిర్మించడానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, MMTS రైల్వే వ్యవస్థలు, హైటెక్ సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, పరిశ్రమలు, ఫ్లైఓవర్లు నిర్మించడానికి ఎన్ని వందల సంవత్సరాలు పడుతుందో మీ వంటి నాయకులకు తెలియదు కాదు. అప్పటి వరకు మా పిల్లలంతా నిరుద్యోగులుగా అడుక్కుతుంటూ బ్రతకాల. రాహుల్ గాంధీ అనే ఒక వ్యక్తికి ప్రధాని పీఠాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి ఇవ్వడానికి మా జీవితాలను, మా పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తారా? ఇది న్యాయమేనా? 2 కళ్ళు సమానమే అని చెప్పే రాజకీయ నాయకులారా, 2వ కన్ను పోతూ ఉంటే చూస్తూ ఊరుకోవడాన్ని ఏమనాలి? స్వార్థమనాలా లేక తెలివి తక్కువ తనం అనుకోవాలా? తెలుగు తల్లి మెడపై కత్తి వేలాడుతూ ఉంటే నాకు తల సమానమే, మొండెము సమానమే అంటూ మౌనంగా నిలిచి ఉంటే దాన్ని మాతృద్రోహం అంటారని కూడా తెలియని వారా మన నాయకులు? తల్లి ముక్కలవుతుంటే చూస్తూ ఊరుకుంటూ ఇది మా రాజకీయ వ్యూహంలో భాగమనే నీచ నికృష్ట రాజకీయాన్ని ఏమనాలి? అయోధ్యలో గుడి కడతామని ప్రగల్భాలు పలికి ప్రమాణాలు చేసి తీరా అధికారం వచ్చిన తర్వాత సాక్షాత్తు శ్రీరామచంద్రుడినే మోసం చేసిన భారత జాతీయ నాయకులారా, మీ స్వార్థానికి అంతే లేదా? సీమాంధ్ర ప్రజలు కూడా మనుషులే, వారికి మనసు ఉంటుంది, వారికి మనోభావాలు ఉంటాయి అన్న ఇంగిత జ్ఞానమే లేని మీరు జాతీయ నాయకుల? ఒకే జాతిగా ఉన్న తెలుగు జాతిని ముక్కలు చేయాలని చూసే మీరు భారతీయులందరినీ ఒకే జాతిగా తీర్చిదిద్దుతారా? కనీసం చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా. ఎంతో మంది నిస్వార్థ నాయకులు ఎన్నో త్యాగాలు చేసి తెలుగు ప్రజలందరినీ ఒక్కటిగా చేసి వారి పార్టీ అనుబంధ పత్రిక పేరు కూడా విశాలాంధ్ర అని పెట్టుకుంటే, నేటి స్వార్థపర నాయకులు ఆ విశాలాంధ్రను ముక్కలు చేయాలనుకుంటుంటే ఆనాటి వారి త్యాగాలకు విలువేది? ఇంతకంటే దుర్మార్గ రాజకీయం ఏముంటుంది? అలాంటప్పుడు ముందు విశాలాంధ్ర పత్రికను తెలంగాణ పత్రిక మార్చి ఆ తర్వాత తెలంగాణ కోసం సీమాంధ్రకు వ్యతిరేకంగా పోరాడండి. ముఖ్యమంత్రులంతా సీమాంధ్ర నుంచే వస్తున్నారు, తెలంగాణ వారికి అవకాశం ఇవ్వడం లేదు కాబట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారు. మరి ప్రధానమంత్రులంతా ఉత్తరాది నుంచే వస్తున్నారు, దక్షిణాది వారికి అవకాశం ఇవ్వడం లేదు కాబట్టి ప్రత్యేక దక్షిణ భారతదేశం ఇవ్వమని డిమాండ్ చేస్తే దేశం ఏమైపోతుంది? ఎన్ని ముక్కలవుతుంది? ఆఖరికి భారత జాతి గతి ఏమవుతుంది? విజ్ఞత గల దేశభక్తులారా ఆలోచించండి. రైతన్నలారా, సాగునీటి కోసం, తాగునీటి కోసం ఇప్పటికే కర్ణాటకతోనూ మహారాష్ట్రతోనూ పోరాడి అలసిపోయాం. బాప్లీ ప్రాజెక్టును, ఆల్మట్టి ప్రాజెక్టులను ఆపలేకపోయాం. ఇకపై మన సోదరులైన తెలంగాణ రాష్ట్రం వారిపై పోరాడే శక్తి, ఓపిక మనకున్నాయా? లేదా మన పొలాలను బీళ్లు పెట్టుకుని పొట్ట చేత పట్టుకుని కూలివాళ్లుగా, శరణార్థులుగా ఇతర రాష్ట్రాలకు తరలిపోదామా? అన్నపూర్ణమ్మగా, దక్షిణ భారత ధాన్యాగారంగా పేరు మోసిన ఆంధ్ర ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించమని పాలకులను వేడుకుందామా? ఆలోచించుకోండి, నిర్ణయించుకోండి. పోరాటమా, ప్రవాసమా? ప్రియమైన విద్యార్థులారా, ఉద్యోగులారా, వ్యాపారస్తులారా, రైతన్నులారా, చేతి వృత్తుల శ్రామికులారా, బద్ధకాన్ని వదిలించుకోండి. ఇంట్లో నుండి బయటకు రండి. మన కోసం, మన భవిష్యత్తు కోసం మనమే పోరాడాలి తప్ప మరొకరు ఎవరు రారు. ఇప్పటి వరకు మనం మౌనంగా ఎందుకున్నామంటే ఓట్ల కోసం రాజకీయ నాయకులు తెలంగాణ పాట పాడుతున్నారనుకున్నామే తప్ప ఇంతటి విపత్కర పరిస్థితి వస్తుందనుకోలేదు. తెలంగాణ వచ్చేది లేదు, చచ్చేది లేదు అనే భ్రాంతిలో ఉన్నాం. కానీ నేటి పరిస్థితి చేయి దాటిపోతుంది. మన భవిష్యత్తు అంధకారం కాబోతుంది. రాష్ట్రం ముక్కలు కాబోతుంది. తెలుగు తల్లిని ఖండాలుగా ఖండించబోతున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాకెందుకులే అనే భావాన్ని వదలండి.
నాకెందుకులే అనే భావాన్ని వదలండి. ఒక్కసారి రోడ్లపైకి రండి. తెలుగు ప్రజలంతా సమైక్యంగా ఉండాలని మనం ఎంత బలంగా కోరుకుంటున్నామో ప్రపంచానికి చాటి చెప్పండి. దిక్కులు పిక్కటిల్లేలా సమైక్య నాదాన్ని వినిపించండి. రాజకీయ నాయకులంతా తోక ఊపుకుంటూ మన వెంట రాకపోతే నన్ను అడగండి. మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక్కరోజు సమయాన్ని కూడా మనం త్యాగం చేయలేకపోతే మన భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించమని గుర్తుంచుకోండి. ఎవరికి తోచిన విధంగా వారు పాంప్లెట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీల ద్వారా సమైక్యవాణిని వినిపించండి. ప్రదర్శనల ద్వారా మన వాదాన్ని ఢిల్లీ నాయకులకు తెలియజేయండి. అందరికీ వీ వాంట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అనే SMS పంపించండి. ముఖ్యంగా అన్ని పార్టీల రాజకీయ నాయకులకు పంపించడం మర్చిపోకండి. సమైక్య నినాదాలతో ఆంధ్రప్రదేశ్ ని హోరెత్తించండి. ఒక మనిషిగా పుట్టినందుకు ఇది మన కనీస బాధ్యత అని గుర్తుంచుకోండి. ఈ మాత్రం కూడా చేయలేకపోతే తెలుగువారిగా మన పుట్టుకకు అర్థం లేదు. పోరాడకుండానే స్వాతంత్రం వచ్చిందా? పోరాడకుండానే పాకిస్తాన్ కాశ్మీర్ నుంచి పారిపోయిందా? వెతకుండానే రాముల వారికి సీతమ్మ తల్లి దొరికిందా? ఆడకుండానే ధోని సేన కప్పు గెలిచిందా? కాబట్టి ప్రయత్నం లేకుండా ఫలితాన్ని ఆశించకూడదు. ముందు ఇంట్లో నుండి బయటకు రండి. మిమ్మల్ని చూసి మరొకరు, వారిని చూసి మరొకరు వస్తారు. అలా చిన్న సెలయేరు పెద్ద నదీ ప్రవాహం అవుతుంది. ఉద్యమం కూడా అంతే. ప్రక్కవారిని నిందించడం కాదు. ముందు మీరు మారండి, మీరు కదలండి, మీరు ముందుకు నడవండి. ఆ తర్వాత పెద్ద జన ప్రవాహమే మన వెనుక వస్తుంది. ఇది చరిత్ర చెప్పిన నిజం, గాంధీజీ నిరూపించిన సత్యం. మన ముఖ్యమంత్రి గారైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం, కాదంటే సెలవులు ఖాయం. దిమాకు లేనివాడు తెలంగాణను మాత్రమే చూస్తాడు. దిమాకు ఉన్నవాడు సమైక్యాంధ్రం చూస్తాడు. నేను సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిని. నాకు ప్రజా సమస్యలే ముఖ్యం. నేను ఇంకా సమైక్యాంధ్రకి ఊతమిస్తాను. మీరు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనండి. సమైక్యాంధ్రాన్ని సాధించండి.